Let's start this session with starting prayer, sir. స్తోత్రమైన పరిశుద్ధుడ ప్రేమల దేవ నేను దేవుతండ్రి వేసే ఇప్పుడు వరకు వేసే మమ్మల్ని కాచి కాపాడు దేవా నీకు స్తోత్రాలు ప్రభా నేను దేవుతండ్రి వేసే మేమందరం ఇలా జూమ్లో కలిసి ఉండగా వేసే ప్రభా మీరు కృప చూపండి ప్రభా మీరు మనతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో వేసే ప్రభా ఆ వాక్యాన్ని వేసే ప్రభా మాకు దయచేయమని వేడుకున్నాం ప్రభా నేను దేవుతండ్రి వేసే వాక్యం ద్వారా దేవుతండ్రి వేసే మా జీవితాలు మార్చబడేటట్టు వేసే ప్రభా నేను దేవుతండ్రి వేసే మేము శక్తి బలాన్ని పొందుటకు వేసే ప్రభా మీరే కృప చూపని వేడుకున్నాం ప్రభా మా అందరితో వేసా మీరే మాట్లాడమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తులో ప్రార్థించి వేడుకొని పొందినాం తండ్రి. Let's start with songs. Let's worship Lord with Sadakalamu song. సదాకాలము నీతోనే నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 పాపాల యూబిలో పడి పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. Now let's worship God with ఏ భయము నాకు లేనే లేదుగా సాంగ్. ఏ భయము నాకు లేనే లేదుగా నీవు ఉండగా ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధనా 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 నీకేన నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా. గొల్యాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినవయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా. గొల్యాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినవయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలము నాతో నుండగా. భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా. నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా. పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. నెక్స్ట్ సాంగ్ నీవు నాతోడు ఉన్నావయ్యా సాంగ్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా.
నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. లెట్స్ వర్షిప్ విత్ ఎంత మంచి దేవుడవేసయ్యా సాంగ్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను,
నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. Let's move to the word of God by Dr. Vanija ma'am. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి ఏం చూసుకుందాము అంటే, మార్నింగ్ చూసుకుని యాక్చువల్గా నిన్న మెసేజ్ పెట్టినట్టున్నావు కదా సాత్విక కీర్తి, మార్నింగ్ చూసుకున్నాను నేను. అయితే ఏం చెప్పాలి, వాక్యం ఏం షేర్ చేసుకుందాము అనుకున్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక దేవుడు గుర్తు చేశాడనమాట. అయితే అందులో హెబ్రీలకు రాసిన పత్రిక అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది కదా, 11వ అధ్యాయం గుర్తొస్తుంది. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంటుందన్నమాట. విశ్వాస వీరులు ఎవరెవరు అని లిస్ట్ అవుట్ చేస్తారు. నేను ఆ లిస్ట్ అంతా నంబరింగ్ చేసుకుంటా వచ్చాను. నంబర్ చేసుకుంటా వస్తే 20 మెంబర్స్ దాకా ఇక్కడ ఉన్నారన్నమాట. 20 మంది దాకా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు అన్నట్టుగా వాక్యం చెప్తుంది. అయితే ఆ 11వ అధ్యాయం తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు మాట చెప్తాడు. అంత పెద్ద గొప్ప సాక్షి సమూహం మనకు ఉండగా అని స్టార్ట్ అవుతుంది. అది 12వ అధ్యాయం. 12వ అధ్యాయం ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. అయితే 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 14వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే, కీర్తి సాత్విక బైబిల్స్ ఉన్నాయా మీ దగ్గర? Yes, ma'am. Yes ma'am. ఓపెన్ చేయమా. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచబడుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక
విసర్జింపబడెనని మీరెరుగుదురు. ఓకే. ఇక్కడ మనకు ఏశావు యాకోబు స్టోరీ ద్వారా ఒక విషయం తెలియజేస్తున్నాడు పరిశుధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుధాత్మ దేవుని ప్రేరేపణతోనే బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. బైబిల్ యొక్క ప్రతి బుక్ నుంచి ప్రతి వర్డ్స్ హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ తో రాయబడింది అన్నట్టు అని మనకందరికీ తెలుసు. అయితే ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని మేఘం వలె ఆవరించి ఉండగా అని స్టార్ట్ అవుతుంది. సో 11వ అధ్యాయంలో ఫెయిత్ ఏమంటారు, ఫెయిత్ వారియర్స్ అన్నమాట వీళ్ళందరూ. అయితే వీళ్ళందరూ చూపిస్తుంది ఒకటి ఉంది. ఏంటి అది అంటే దేవుని కలిగి ఉండటము, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటము, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవటము అనేది దేని వలన సాధ్యము అనే విషయాలు లాస్ట్ లో రాయబడుతుంది. కాని వారము బలహీనులము, బలము లేని వాళ్ళమని తెలిసి ఇక్కడ వాక్యం ఏం రాయబడుతుందంటే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు గొడ్రాలుగా ఉంటుందన్నమాట. మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి 40+ లో ఇస్సాకు ఉంటారు. మ్యారేజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 20 years తర్వాత వాళ్ళు పిల్లల్ని కన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. సో 20 years ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు కావాలి అన్నప్పుడు ట్విన్స్ ఇస్తున్నాడు దేవుడు. ట్విన్స్ ఇస్తున్నప్పుడు లోపల ఊంబులోనే వాళ్ళు పెరుగులాడుతున్నారు, గొడవ పడుతున్నారు. అయితే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆమెతో ఏమన్నాడు? 23వ వచనం చూస్తే 2 జనములు నీ గర్భంలో కలవు. 2 జనములు అంటే ఇంగ్లీష్ లో అక్కడ ఏం రాయబడుతుంది అంటే 2 nations అని ఉంటుంది అనమాట. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉండును. ఎవరు ఈ ఇద్దరు లేదా ఈ ట్విన్స్ ఎవరు అంటే ఏశావు యాకోబులు అన్నమాట. ఏశావు యాకోబుల గురించి మనం చూసుకుంటే ఏశావు గురించి ఏం రాయబడుతుందంటే ఆయన ఏమంటారు, వేటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండును. అయితే యాకోబు సాత్వికుడై గుడారంలో నివసించుండడు. అంటే ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఎప్పుడు పెద్దోడు బయట తిరుగుతున్నాడు, పెద్ద పిల్లోడు బయట తిరుగుతున్నాడు, వేటాడుతున్నాడు. చిన్నపిల్లోడు ఏం చేస్తున్నాడు? ఇంట్లోనే ఉంటున్నాడు. యాకోబు ఇంట్లోనే ఉంటే నిజంగా ఎవరికైనా కూడా మామూలుగా పేరెంట్స్ గమనిస్తే ఇంట్లోనే ఉండి అమ్మ చుట్టూ తిరుగుతా ఉంటే ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ కూడా తెలుస్తుంటాయి. అమ్మ దగ్గర ఉంటారు కాబట్టి వంట కూడా తెలుస్తుంది వాళ్ళకి, వంట ఎలా చేయాలి అని. అయితే ఇక్కడ ఏం రాయబడుతుందంటే యాకోబు గుడారంలో నివసిస్తూ సాధువై ఉన్నాడు అన్నాడు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఏశావు ఆ వేటాడుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఏశావు అంటే ఎవరు అంటే, ఎందుకు ఏశావు అని పేరు పెట్టారు అంటే, ఏశావు ఎర్రని రోమములు గలవాడై ఎర్రగా ఉన్నందుకు, సో కొంచెం అంటే వైటిష్ రెడ్డిష్ కలర్ లో ఉన్నందుకు ఆయన ఏశావు అని పెట్టారు. ఏశావు మడిమ పట్టుకుని బయటకు రావడానికి ట్రై చేసినందుకు యాకోబుని మోసగాడు, లేకపోతే మడిమ పట్టుకొని వాడు అని ఉందన్నమాట అని రాయబడింది వాక్యం. సో ఆ విధంగా ఇద్దరు పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? సో ఏశావు ఫాదర్ కి ఇష్టంగా ఉన్నాడు, ఎందుకంటే వేటాడి మాంసం తెస్తున్నాడు, వండి ఫాదర్ కి పెడుతున్నాడు కాబట్టి ఏశావుకి ఇష్టంగా ఉంటున్నాడు. తర్వాత యాకోబు ఎవరికి ఇష్టంగా ఉంటున్నారు అంటే, ఇంట్లోనే అమ్మ చుట్టూ తిరుగుతూ, కిచెన్ లోకి వెళ్తూ, అమ్మ పనుల్లో హెల్ప్ చేస్తూ యాకోబు ఉంటున్నాడు కాబట్టి యాకోబు మదర్కి ఇష్టంగా పెరుగుతూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది అంటే, ఇద్దరి నేచర్స్ ఎలా డిఫరెంట్ అంటే ఇక్కడ రాయబడుతుంది అనమాట. ఏశావు పెద్దవాడు, వేటాడువాడు, చిన్నవాడు సాధువు, ఇంట్లో ఉంటున్నటువంటి వాడు. తర్వాత ఏశావు ఇక్కడ రాయబడుతుందంటే, ఇక్కడ 26వ అధ్యాయంలో 34-35 వచనాలు చూసుకుంటే, ఏశావు 40 సంవత్సరములు అయినప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనెను.
వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. కదా, ఏషావు ఎలా పెరుగుతున్నాడు, ఆ విధంగా పెరిగి తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఇంట్లో డిస్టర్బెన్స్ కి రీజన్ అవుతున్నాడు అనమాట. ఇంట్లో వాళ్ళ మనసు, పేరెంట్స్ యొక్క మనసులు బాధపడేటట్టు చేస్తున్నాడు. అయితే ఆ అప్పుడు ఏం జరుగుతుంది? సో ఆల్రెడీ పెద్దవాడి విషయంలో వీళ్ళు ఆ తప్పిపోయారు. మరి తర్వాత వాళ్ళకి మనోవేదన కలిగజేసినారు కాబట్టి, అయితే చిన్నవాడి విషయంలో, యాకోబు విషయంలో ఇస్సాకు తనకు తెలిసిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోమని, తన బంధువుల వాళ్ళని మ్యారేజ్ చేసుకోమని చేశారు. అయితే యాకోబు తల్లిదండ్రుల మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం వాక్యం. తల్లిదండ్రుల మాట విని లాబాను దగ్గరికి వెళ్ళి రిబ్కాని మ్యారేజ్ చేసుకున్నట్టుగా, సారీ, రేచల్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే అదంతా స్టోరీ జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ కోల్పోయాడు, ఎక్కడ తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు అన్నప్పుడు, ఈయన వేటాడే వ్యక్తి కాబట్టి వేటకెళ్ళి మాంసం తీసుకొని వచ్చి, వేటకి వెళ్తున్నాడు అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి ఈ మధ్యాహ్నము 2 o'clock 3 o'clock ఇంటికి వచ్చి ఉంటాడు. అయితే ఆ టైంలో నిజంగా కదా చాలా చాలా ఆకలి ఉంటుంది. ఆకలి ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? అప్పుడు తన ఫాదర్ కి జ్యేష్ఠత్వం, ఆ బ్లెస్సింగ్, ఆ రోజుల్లో వాళ్ళ ఆచారంగా అన్నమాట, ఆ బ్లెస్సింగ్ పెద్ద కుమారునికి ఇచ్చేదిగా ఉంటుంది. అయితే తల్లి ప్రేరేపణ వలన యాకోబు వెళ్ళి ఆ జ్యేష్ఠత్వాన్ని మోసంగా, తన పేరుకు తగ్గట్టుగానే మోసంగా ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక్కొక్క చిక్కుడుగాయల కూర చూపించి, సో చిక్కుడుగాయల కూర ఎంతో రుచిగా, కళ్ళకి మంచిగా అట్రాక్టివ్ గా కనిపించేటట్టు చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని తను పొందుకున్నట్టుగా మన వాక్యం చెప్పబడుతుంది. సో ఇదంతా నేను ఒక బ్రీఫ్ గా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. మెయిన్ వర్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో ఈ జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు ఏశావు, అది యాకోబుకు దొరికిపోయింది. అయితే ఈ యాకోబు ఏశావులు తర్వాత వాళ్ళు సపరేట్ అయిపోయి ఎవరి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నట్టుగా మనకు వాక్యం తెలుస్తుంది. అయితే ఒకనొక సమయం వస్తుంది, అప్పుడు ఏం జరుగుతుందంటే ఏశావు ఏశావుని ఎదుర్కోవటానికి యాకోబు ఒక టైం వస్తుంది అనమాట యాకోబుకి. అయితే యాకోబు యాకోబు ఏశావు ఇద్దరు కూడా ఎంతో ఫిజికల్ గా, లేకపోతే మెటీరియల్ థింగ్స్ గా ఎంతో ఆశీర్వదింపబడినట్టుగా కూడా వాక్యం చెప్పబడుతుంది. అయితే ఒక టైం వస్తుంది, ఆ టైంలో యాకోబు ఏశావుని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అక్కడ ఏం రాయబడుతుందో ఒకసారి చూద్దాము. 32వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, 32వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి, ఎందుకు భయపడ్డాడు కదా, మోసముతో తన జ్యేష్ఠత్వాన్ని తను లాగేసుకున్నాడు. అందుకు ఎంత అభివృద్ధి చెందినా, ఎంత ఎంతగా వాళ్ళు ఎదిగినప్పటికీ ఏమంటారు దాన్ని, ఆ అపరాధ భావంతో, లేకపోతే ఆ భయంతో ఉన్నాడు యాకోబు. కాబట్టి మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మన మనస్సు కదా నిర్మలంగా, నిర్భయంగా, నిర్దోషంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. యాకోబు లాగా మనము ఆ యొక్క తప్పిదాలతో, అపరాధ భావంతో దేవుని ఎదుట మనం ఏమన్నా భయపడే స్థితిలో ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయపడే స్థితిలో ఉన్నామా, లేకపోతే ప్లెయిన్ గా నిర్భయంగా ఆయన్ని మనం ఎదుర్కొంటున్నామా? అయితే మనకు ఇక్కడ ఉంటున్నటువంటి ఒక గొప్ప అవకాశం, లేకపోతే ఆ ఒక గొప్ప థింగ్ ఏంటంటే,
యేసు ప్రభు మన యొక్క అపరాధ భావాన్ని తొలగించడానికి, దేవుని నేరుగా చేరటానికి, లేకపోతే నేరుగా కలుసుకోవటానికి దేవుడు మనకు యేసు ప్రభువుని పెట్టాడు. అందుకనే ప్రతి వారం ఆయన యొక్క సన్నిధిలో మన మనస్సాక్షి ఏ విధంగా ఉంటుంది పరీక్షించుకొని రొట్టెలను ద్రాక్షారసంలోను చేయవేయటానికి అదొక మాదిరిగా దేవుడు పెట్టి ఉంటుంది. నేనే రొట్టె నా శరీరము, ద్రాక్షారసము రక్తము రక్తంకి సూచనగా ఇవ్వబడి ఉంటుండగా అందులో మనం చేయి వేస్తున్నామా? ఏ విధంగా వేస్తున్నాం? యాకోబులాగా భయం కలిగి ఉంటున్నామా? లేకపోతే యాకోబులాగా అపరాధ భావం కలిగి ఉంటున్నామా? లేకపోతే దేవుని ద్వారా మనం యేసు ప్రభు ద్వారా మనం రీచ్ అవుతున్నామో మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకోపోనేమోనని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభాగించాను. అయితే ఇక్కడ అన్నను ఎదుర్కోబోయి భయపడి ఇట్లా తనకు తాను ఊహించేసుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందో, లేకపోతే ప్రార్థన చేద్దాము, దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి ఆలోచన వచ్చిందో లేదో కానీ భయపడి తనకు తాను ఐడియాస్ వేసుకుంటున్నాడు, తనకు తాను ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఈ విధంగా ఎదుర్కొంటే, లేకపోతే ఒక భాగం లేకపోతే అన్నకు ఒక గిఫ్ట్ లాగా ఏదన్నా ఇస్తే అన్నను మర్చిపోతాడేమో, గిఫ్ట్ లాగా ఏదన్నా ఆయనకు సమర్పిస్తే అక్కడ రాయబడుతుంది అనమాట. 13వ వచనంలో ఏం రాయబడుతుందంటే 14వ వచనం చదువుతున్నాను. అనగా 13, 14 రెండు చదువుతాను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుక అంటే ఒక గిఫ్ట్ ఇవ్వడానికి తను రెడీ అయిపోతున్నాడు అనమాట. ఆ గిఫ్ట్ లో ఏమేమి ఉన్నాయి అంటే 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలను తీసుకొని ఆయనకున్న దాంట్లో ఎంతో ఉంది. ఆయనకున్న దాంట్లో ఈ 20, 20, 20, 10 ఇవన్నీ ఒక గిఫ్ట్ లాగా ఇద్దాము, అన్నని శాంతపరుస్తాము, లేకపోతే ఆ అన్నని ఎదుర్కొందాము అని ప్రిపేర్ అయిపోతున్నాడు. అయితే మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు ఏమనుకుంటాము అంటే ఒకవేళ కీర్తి, సాత్విక, నేను, సుధీర్ అన్నయ్య ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను కొంతమందిని గమనించిన, ఎక్కువ ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అయితే, ఎక్కువ పాడితే, ఎక్కువ ఆరాధన చేస్తే, లేకపోతే ఎక్కువ మీటింగ్స్ లో ఇన్వాల్వ్ అయితే, ఆ పనులు చేస్తే మనము భక్తి పరులం అనిపించుకుంటాం అన్న ఐడియాలో ఉంటారు. భక్తి పరులం, లేకపోతే దేవుడు ఏదో బ్లెస్సింగ్ ఇస్తాడు, దేవుడికి ఇష్టంగా బతుకుతున్నాము అనే ఆలోచనలో ఉంటాడు. మనం చాలా సార్లు చేసేది ఇదే. దేవునికి అవన్నీ కూడా భక్తిలోకి మనము ఇన్వాల్వ్ చేసుకుంటాం అనమాట. ఆ విధంగా కాదు అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఇచ్చినా కూడా ఏమీ కాదు. ఆ విధంగా మనం యాకోబు లాగా ఊహించేసుకుంటూ ఉంటాం. ఆ మీటింగ్కి వెళ్దాం, ఈ మీటింగ్కి వెళ్దాం, ఆ పాట పాడదాం, ఈ పాట పాడదాం, లేకపోతే ఆ ఏమంటారు క్రిస్మస్ కి ఆ గిఫ్ట్లు ఇస్తాం, ఈ గిఫ్ట్లు ఇస్తాం. ఇవన్నీ కూడా అన్నిలు చేస్తారనమాట. అన్నిలు అదే కదా చేసేది. ఆ తీర్థయాత్రకి, ఈ తీర్థయాత్రకి, తర్వాత అన్నదానాలు చేస్తే, ఇంకోటి చేస్తే మా పాపాలు పోతాయి, లేకపోతే మా భక్తి పెరుగుతుంది, లేకపోతే ఇంకా ఏమనుకుంటారు, మాకు పుణ్యం వస్తుంది అనేటువంటి ఐడియాలజీలో ఉంటారు. మరి అలాగని చెప్పేసి దేవుని మాటల్ని, లేకపోతే దేవుని వాక్యాన్ని మనం వదిలిపెడతామా? లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామా? ఇక్కడ మనం సరి చేసుకోవాల్సిందన్నమాట. ఏ విధంగా అదే అంటున్నాను, పరిశుద్ధత అన్నప్పుడు క్రీస్తుకు కలిగినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అందులో ఏవి లేకున్నా కూడా మనము పరిశుద్ధతలో లేనట్టే. అన్నీ ఉంటే దేవునితో పాటు, లేకపోతే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం. అప్పుడు ఆ బ్యాలెన్సింగ్ అనే మాట వాడకూడదు, కానీ మనకు ఆ దేవుని యొక్క ఆ యొక్క
హృదయం లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారం జీవించాలి అనేటువంటి ఆశ తృష్ణ ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా, లేకపోతే దేవుని గొప్పగా మనం, లేకపోతే దేవుని వాక్యాన్ని గొప్పగా మనం దానికి ఏమంటారు, ఒక పెద్దపీట వేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు దేవుడు తనకు తానే నేర్పించుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, అదే 32వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముగించేస్తాను. యాకోబు 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. సో అదంతా ఇచ్చిన తర్వాత అందరినీ రెండు గుంపులుగా చేసిన తర్వాత తను ఎదుర్కోవడానికి అందరు వచ్చారు, కానీ అందరు కూడా ముందుకు వెళ్ళిపోయారు అనమాట. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడవలసి అది కాదు నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. 28వ వచనం, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇజ్రాయేల్ అంటే కింద ఫుట్నోట్లో ఏం రాయబడింది, దేవునితో పోరాడువాడు లేదా దేవుని ఏలువాడు అని రాయబడింది అనమాట. ఓకే, సో ఇజ్రాయేల్ యాకోబు అంటే మోసగాడు, మోసగాడి దగ్గర నుంచి ఇజ్రాయేలుగా తను మార్చబడుతున్నాడు. ఎప్పుడైతే మన హృదయం ఈ విధంగా ఉందో, దేవుణ్ణి ఎదుర్కోవాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, లేదా దేవునితో గడపాలి కదా, ఒక్కడైపోయాడు, ఒంటరి అయిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు, ఒంటరి అయిపోయాడు. అప్పుడు మన స్థితి కదా, మరి ఎవ్వరు లేని టైంలో మన స్థితి ఏ విధంగా ఉంది, ఏం చేస్తున్నాం, దేవునితో గడుపుతున్నామా, లేకపోతే ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే కొన్ని సిచ్యుయేషన్స్ వస్తాయి కదా, అప్పుడు మన చుట్టూ అంతమంది ఉన్నా కూడా మనం ఎవరు లేనట్టే ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు మన మనసు ఎవరి మీద ఆనుకుంటుంది, మన మనసు లేకపోతే ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి మన దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు కదా. ఏం ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యాకోబు విషయంలో అంటే, మోకసగాడు అనేటువంటి పేరు తీసేసి ఇజ్రాయేలు అనే పేరు, దేవునితో పోరాడువాడు, దేవునితో కలిసి నడిచేవాడు, లేకపోతే దేవుని యొద్ద టైం స్పెండ్ చేసేవాడు, లేకపోతే దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు. ఇది మనం తెచ్చుకుంటున్నామా లేదా ఒకసారి గమనించుకుందాం కదా. మనం డిఫరెంట్ అనేటువంటి సాక్ష్యాన్ని మనము మన చుట్టుపక్కల, మన ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే మన వర్క్ ప్లేస్ లో, మన క్లాస్ లో మనం చూపించుకోగలిగితే, ఆ కన్సిస్టెన్సీ లైఫ్ మనం జీవించగలిగితే. రీసెంట్ గా మొన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఢిల్లీ, నా క్లాస్మేట్, యూజీలో నా క్లాస్మేట్, ఇక్కడ గైనకాలజిస్ట్, ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉందని తనంతా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా తీసుకెళ్తుంది. పిల్లలు కూడా, వాళ్ళ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, వాడు హాలిడేస్కి వచ్చాడు. అయితే వాళ్ళ డిస్కషన్ లో వాళ్ళ బాబు, నేను డ్రాప్ అయిపోతాను, నేను ఢిల్లీకి రాను అన్న తర్వాత నాకు కాల్ చేసింది, ఇట్లా జరుగుతుంది, వాడంట నాతో పాటు ఢిల్లీకి అంటే, అయ్యో రాడా, సర్లే చూద్దాంలే, ఏదో ఒకటి చేసి వచ్చేటట్టు చేద్దాంలే అన్నాను. నేనేం మాట్లాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకొని టీ తాగుదామని కూర్చున్నాము. ఎర్లీ మార్నింగ్ కలవాల్సి వచ్చింది. కలిసి అప్పుడు లాస్ట్ లో వెళ్ళేటప్పుడు చెప్తుంది, కార్ ఎక్కిన తర్వాత చెప్తుంది, బాబు వస్తున్నాడు నాతో పాటు, వనజ ఆంటీ ప్రేయర్ చేసింది, లేదా ప్రేయర్ చేసింది, అందుకే నువ్వు వస్తున్నావు నేను అన్నాను అని అన్నారు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక్కసారి. అంటే వాళ్ళు మనల్ని అలా చూస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారు. మనం ప్రార్థనలు చేస్తాము, ఏదైనా సిచ్యుయేషన్స్ బాగా అవుతాయి, లేకపోతే ఆ సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా అంటే, నేను ఇదేదో నాకే ఆశ్చర్యం అనిపించింది, తను ఇట్లా చూస్తుందా నన్ను అని ఆశ్చర్యం అనిపించింది. ఏదో నేను గొప్ప చెప్పుకోవటం కాదు, మనం ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, నిజంగా ధైర్యం వచ్చింది. అవును కదా, మేము ఇలా ఉన్నందుకే కదా వాళ్ళు మా గురించి ఇలా ఆలోచిస్తున్నారు అనేటువంటి తలంపు వచ్చింది నాకు. కాబట్టి మనం ఒంటరిగా అయినప్పుడు, లేకపోతే సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు, మన జీవితంలో కన్సిస్టెన్సీ ప్రేయర్ లైఫ్, లేకపోతే వాక్యానుసారంగా జీవించాలని మనం యాకోబులాగా ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనం ఏం చేస్తున్నాం, మనము ఆయన కృప పొందుకోవటానికి
మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధతను కలిగి, పరిశుద్ధత అంటే నేను చెప్తున్నాను ఒక్క విషయానికి కాదు, దేవుడు యేసు ప్రభు లాగా మన క్యారెక్టరిస్టిక్, మనం యేసు ప్రభు లాగా మన ఫీచర్స్ ఉండాలి, లేకపోతే ఆ విధంగా మారాలి అంటే మనకి ఏం తెలియాలి? యేసు ప్రభు మనకు బాగా ఇక్కడ గాస్పెల్స్ లో రాయబడుతుంది అనమాట. ఎక్కడ మనుషులు ఉన్నా కూడా, ఎక్కడ ఎవరి అవసరత ఉన్నా కూడా యేసు ప్రభు తన 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 వరకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు. నేనున్నాను మీకోసం అనేటువంటి మాదిరి చూపించినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగానే తన పర్సనల్ లైఫ్ ఎలా ఉండింది? ఎర్లీ మార్నింగ్ లేచి కదా, ఎవ్వరు లేవకుండానే పెందలకడ లేచి దేవునితో గడిపినట్టుగా చూస్తాం. మరి ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తో మనం, లేకపోతే ఆ క్యారెక్టర్ లో మనం యేసు ప్రభువులో చూసుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. సో ఈరోజు హెబ్రీలకు రాసిన పత్రికలో మనం దేవుని కృపను పొందుకోవాలి అంటే దేవుని అందరితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు దేవుని కృపను పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒక పూట కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావులాగా కాకుండా భ్రష్టుడైపోయి, లేకపోతే ఒక గుంపుని, లేకపోతే ఒక మనతో పాటు ఉంటున్నటువంటి బిలీవర్స్ లో డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళందరినీ కలుపుకుంటూ ఆ విధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలంట. దేవుని వాక్యం చెప్తుంది ఈ విధంగా ఉంటేనే మీకు ఆశీర్వాదం వస్తుంది, నా కృప వస్తుంది అని కాదు, మన ప్రయత్నాన్ని చూస్తాడు దేవుడు. మనం ఏ విధంగా మన ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది కదా, మన థాట్ లో గాని, మన హృదయంలో గాని, ఆలోచన విధానంలో ఫస్ట్ ప్రయత్నం జరిగేది. కాబట్టి ఏ హృదయంతో ఉన్నాము, ఏ ఆలోచనతో ఉన్నాము అనేది మనం గమనించుకుంటూ వాక్యానుసారంగా సరి చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనం అందరినీ, నలుగురిని దేవుడు ఈ విధంగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి సహాయం చేయాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. Thank you, ma'am, for word of God. Let's complete the session with final prayer. Prayer by Sudhi sir. ప్రేయర్ బై ఉమక్క. దేవ అందించబడిన వాక్యాన్ని బట్టి వేలాది వందల స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. మీ బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి, తనకున్న విజయాన్ని బట్టి తండ్రి, వేలాది వందల స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దేవ ఈ వాక్యం తండ్రి మా వరకే కాకుండా తండ్రి, ఎవరు వింటున్నారో వాళ్ళందరూ హృదయంలో దేవ ఫలించలాగిన తండ్రి, దేవ మేకలకు ఉపయోగపడలాగిన తండ్రి, దేవ మీరు బ్లెస్ చేయవలసిందిగా మీరు సంతలాగుతున్నాను తండ్రి. దేవ మీ సన్నిధికి ఎంతమంది బిడ్డలు అయితే వచ్చారో వాళ్ళందరూ పేరును ఆశీర్వదించండి, దేవ అభిషేకించండి తండ్రి. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్ ని తండ్రి, వాళ్ళ పిల్లల్ని తండ్రి, వాళ్ళ కెరీర్ ని తండ్రి, దేవ స్టూడెంట్స్ అయితే వాళ్ళ స్టడీస్ ని తండ్రి, దేవ మీరే ఆశీర్వదించవలసిందిగా మీ సందులో పెట్టుకున్నాను తండ్రి. ఇంకా అనేకులు మీ సందులకు తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను తండ్రి. అదేవిధంగా మా ఫెలోషిప్ లో ఉండే ప్రతి బిడ్డను తండ్రి, దేవ జ్ఞాపకం చేసుకుని తండ్రి, దేవ అందరూ ఆయా పనులు బట్టి తండ్రి బిజీగా ఉండి రాలేకపోతున్నారు తండ్రి. దేవ ఇక్కడికి రాకపోయినా తండ్రి, మీ సన్నిధిలో తండ్రి, దేవ మీలో ఉండలాగిన తండ్రి, దేవ వాళ్ళని కాచి కాపాడవలసిందిగా మీ సభలో మొదలు పెట్టుకుంటున్నాను తండ్రి. దేవ మన ఆయన దినములు చాలా చెడుగా ఉన్నాయి తండ్రి. దేవ ఎక్కడ తండ్రి మీ బిడ్డలు పడిపోకుండా తండ్రి, దుష్టుడు తండ్రి వాళ్ళ దేవ ఆత్మలను దొంగలించకుండా తండ్రి, యేసయ్య మీ ప్రేమతో తండ్రి, యేసయ్య మీ కాపుదల, మీ భద్రతలో ఉంచుకోవాల్సిందిగా మీ సొంతలో పెట్టుకున్నాను తండ్రి. పేరును ఆశీర్వదించండి తండ్రి. అదే విధంగా దేవ మన ఆయన ఇంకా మేము ఏం మర్చినప్పటికీ తండ్రి, మీరు సమస్త మీ చిత్తంలో అనుగ్రహించవలసిందిగా దేవ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్తాన్ని చెప్తూ తండ్రి, దేవ నడిపిస్తున్న దేవ నా పిల్లల్ని కూడా ఆశీర్వదించమని తండ్రి. దేవ మన ఫ్యామిలీ ప్రత్యేక దీవించమని తండ్రి. దేవ అదే మీరు బిడ్డలు బట్టి కూడా తండ్రి, మీరు చేసిన కార్యం బట్టి వేలాది వందల స్తోత్రం చేసుకున్నాను తండ్రి. దానికి మీరే అనుగ్రహించిన ప్రతి మేలుని బట్టి తండ్రి మీకు వేలాది వందల స్తోత్రం చెల్లించుకుంటూ దేవా ఈ ప్రార్థన ఈ రాత్రి సమయం తండ్రి
దేవ మీ సన్నిధానంలో తండ్రి మీ చిత్తానికి చెప్తూ తండ్రి మీ కొద్ది ప్రార్థన మీకు సమర్పించాలి తండ్రి ఆమె